నిన్నటి చట్నీ అయితే కొంచెం మిగిలింది. ఇవాళ ఇడ్లీకి అడ్జస్ట్ అవుదాంలే అంటే ఏమొద్దు నాకు చేయాలంటే చేయాలని మళ్ళీ చేయించాడు. మా చిన్నోడు ఒక ఇడ్లీనే కంప్లీట్గా తినడు. నేనేమో అత్యాశతో 2 ఇడ్లీ పెట్టాను. వాడికి ఇడ్లీ అంటే బాగా ఇష్టము. కొంచెం మంచిగానే తింటాడు. ఒక హాఫ్ ఇడ్లీ వరకు. నిన్న ఇడ్లీ పిండితో పునుగులేసాను సాయంత్రము. అదే పిండి ఉంటే దాంట్లో కొన్ని నీళ్లు వేసి ఊతప్పం వేస్తున్నా. చిన్నోడి ఇడ్లీ పిండి 2 days అయితే అయిపోయింది. ఇంకా మిగిలింది మేము వేసుకుంటున్నాము. 3rd day మళ్ళీ ఫ్రెష్ గా ఇడ్లీ పిండి వేస్తాను. అదే ఇడ్లీ పిండి అయితే పెట్టను. సో 2 రోజుల తర్వాత మిగిలిన ఇడ్లీ పిండి అయితే మేము తినేస్తాము ఇడ్లీలు. సో ఇలా ఊతప్పము ఇడ్లీలు అయితే సరిగ్గా పంచుకొని ఇద్దరం అయితే తినేసాము. పొద్దున్నే ఇన్ని సామాన్లు కడిగాను, మళ్ళీ ఇన్ని పడ్డాయి. ఐరన్ బట్టలు అయితే వచ్చాయి ఇద్దరివి. తర్వాత నేను అమెజాన్ లో స్టీల్ ది ఫ్రైయింగ్ పాన్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే చాలా బరువు ఉంది, చాలా బాగుంది. ఇది చూసారా, మందు బాటిల్ అనుకున్నారు కదా, కాదు, టూల్ కిట్. ఇవాళ నైట్ కి అయితే పెరుగు తోడు పెడుతున్నాను. చలికాలం కదా, పెరుగు తొందరగా తోడవ్వటానికి అవెన్ లో పెడుతున్నాను. నైట్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ వాడుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.